అందరికీ నమస్కారం. మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు ఏపీ ప్రజలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. కాకినాడ తీరానికి మరి కాసేపట్లో ఈ మోంతా తుఫాను ఢీకొట్టబోతా ఉంది. ఇప్పటి వరకు చరిత్రలో ఏ రోజు కూడా కాకినాడ తీరంలో 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేయాలి. మొన్న దట్ మీన్స్ హుదూ తుఫాను కదా వైజాగ్, అప్పుడు 11వ నెంబరు హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కాకినాడ దగ్గర 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. కాకినాడ చరిత్రలో ఫస్ట్ టైం 10 నెంబర్ హెచ్చరిక జారీ చేయడం. దీన్ని బట్టి అక్కడ ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉండబోతుందో ఒకసారి ఆలోచించుకోండి. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే 112 ఒక నెంబర్, 1070 ఇంకో నెంబర్, 180042500101 ఇవి హెల్ప్ లైన్ నెంబర్ లాగా అనుకోవచ్చు. అండ్ దయచేసి ఎమర్జెన్సీ తప్ప బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి ప్లీజ్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నెక్స్ట్, భారతదేశానికి సంబంధించి ఈరోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎవరండి వాళ్ళు? మనం వేసిన ఎంగిలి మెతుకులు, బట్ మన ఎంగిలి మెతుకులు వేయలా, మన పల్లెల్లో అన్నం తీసి ఇచ్చాం ఆ ఇద్దరు ఎదవలకి. భారతదేశమే మాకు ముఖ్యం అని ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా భారతీయులు, లేదు మత ప్రాతిపదికన వేరు పడతామని వెళ్ళినటువంటి వాళ్ళు అలా వెళ్ళేటప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఒక మరకని క్రియేట్ చేశారు. ఆ మరక ఇప్పటికీ చెరగల, మరకలాగా ఉండిపోయారు. ఏంటది అంటే భారతదేశంలో ఇంకో కొన్ని ప్రాంతాలు మాకు కావాలంటే పాకిస్తాను, ఆనాడు తూర్పు పాకిస్తాన్ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నాడో వీడు బంగ్లాదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి చాలా వరకు ఇంకా మాదే అంటూ, గ్రేటర్ బంగ్లా అంటూ, ది ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అంటూ ఒక హడావుడి చేస్తూ ఇప్పటికీ ఎదవలు ఆ మరకలను అంటిస్తూనే ఉన్నారు టెర్రరిస్టుల దాడులతో. ఆ మరకలు ఎప్పటికీ మరకలుగానే ఉంటూనే ఉన్నాయి, వాళ్ళు మారట్లా. ఇప్పుడు మన మోదీ వచ్చేసి విదేశాలకు సంబంధించి ఆయన వేసిన ప్రతి అడుగు కూడా చూసి తట్టుకోలేక అలలాడిపోతున్న ప్రపంచ దేశాలు కూడా. ఇంత గొప్ప రాజనీతిజ్ఞుడు ఏంటి మోడీ అని. ఈరోజు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారి జనరల్ సాహిర్ మీర్జా అనేవాడు బంగ్లాదేశ్ వెళ్ళాడు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి వచ్చేసి హెడ్గా ఉన్నటువంటి యూనస్ ఖాన్ వాడు పెద్ద ఎదవ. ఎంత పెద్ద ఎదవ అంటే వాడు భారతదేశానికి సంబంధించి పిచ్చుకోతలకు వస్తూ ఉంటాడు. భారతదేశం జెండాను అక్కడ అవమానిస్తుంటే బంగ్లాదేశ్లో వాడు సైలెంట్గా ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే విదేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశం నుంచి తక్కువ చేసి మాట్లాడతాడు. అంత ఎదవాడు. ఆ ఎదవ ఈరోజు ది ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అని చెప్పేసి ఒక పెద్ద మ్యాప్ లాంటిది, ఒక బుక్ లాంటిది, దాన్ని ఈ పాకిస్తాన్ జనరల్ అన్నవాడికి ఇవ్వడం జరిగింది, సాహిర్ మిర్జా అనేవాడికి. అందులో గ్రేటర్ బంగ్లా అంటూ మన ఈశాన్య భారతదేశానికి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంగ్లాదేశ్లో భాగం అని చెప్పేసి అన్నాడు. అంతేనా? బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్లో కొన్ని భాగాలు కూడా ఆ గ్రేటర్ బంగ్లాలో ఒక భాగం అంట. తర్వాత మన ఈశాన్య రాష్ట్రం అన్నప్పుడు అస్సాం, త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా అందులో భాగం అంటాడు వీడు. అసలు వీళ్ళంతా ఇలా బతికేంత అండి. పాకిస్తాను కుక్కలను కొడుతూ ఉంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ వాళ్ళని ఆనాడు ఇందిరాగాంధీ సాయం తీసుకొని దండం పెడతా తల్లి మమ్మల్ని కాపాడతాలని మన కాళ్ళ మీద పడితే ఆనాడు ఆ వెధవలను కాపాడింది మనం. ఈరోజు బంగ్లాదేశ్ దేశం అనేది ఉందంటే కారణం మనం. ఆనాడు నెహ్రూ కానీ, పటేల్ కానీ, గాంధీ కానీ వీళ్ళంతా కలగలిసి పాకిస్తాన్ అంటూ మత ప్రాతిపదికన దేశం ఏర్పడుతున్న వాళ్ళు అడుగుతూ ఉంటే సరేరా బాబు అని చెప్పేసి వాళ్ళు వేసిన భిక్ష ఈరోజు పాకిస్తాన్. మహమ్మద్ అలీ జిన్నాని సరిగ్గా కంట్రోల్ చేసి ఉండొచ్చు, బట్ గాంధీ అతి మంచితనం, ఆ రోజు కాంగ్రెస్ నాయకులు చేతకానితనం వల్ల జిన్నాని కంట్రోల్ చేయలేపారు. దాంతో సెపరేట్ దేశం ఆ రోజు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ రోజు పాకిస్తాన్ ఏర్పడింది మన వల్లే, బంగ్లాదేశ్ ఏర్పడింది మన వల్లే. ఈరోజు వీరిద్దరు కలగలిపి మన మీద కుట్రలు పడుతూనే ఉంటే ఏం చేయాలి మీరే చెప్పండి. ఇప్పుడట ఈ గ్రేటర్ బంగ్లా అంటూ ఏదైతే చికెన్ నెక్ అని ఒకటి ఉంటుందండి, మన ఇండియాకి సంబంధించేసి మన భారతదేశంలో ఉన్నటువంటి భాగమే ఈశాన్య రాష్ట్రాలు కూడా. అయితే అక్కడికి వెళ్ళటానికి జస్ట్ 20 కిలోమీటర్ వెడల్పే ఉండిద్ది అనమాట. దాన్ని చికెన్ నెక్ అంటారు. ఈ పశ్చిమ బెంగాల్, బీహార్ ఆ బార్డర్లో ఉండేది. దానిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అండ్ ఈశాన్య రాష్ట్రాలు మనం భాగం చేసేసుకుందాం, గ్రేటర్ బెంగాల్ సాధిద్దామంటూ మయన్మార్లో ఒక ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ ఉంటారు. అది కూడా మాది అన్నట్టుగా షో ఆఫ్ చేస్తున్నారు. ఆల్రెడీ మయన్మార్ సైన్యానికి సంబంధించి ఎవడు ముందు వెనక చెప్పేవాడు లేడు. మన భారతదేశ ప్రజాస్వామ్యం, మనకి చాలా దేశ సత్సంబంధాలు ఉన్నాయి, విదేశీ బాంధవ్యాలు, బంధుత్వాలు ఇవన్నీ ముఖ్యమంటూ మన పిచ్చోళ్ళకి మళ్ళీ ఉంటూ ఉంటాం. మయన్మార్ అలా తాట తీసి ఆరేసింది. రోహింగ్యాలు ఏం చేసిందో చూశారు కదా.
ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లకు సంబంధించి ఆల్రెడీ మయన్మార్ ప్రాంతాలు ఏవైతున్నాయో అవి మావని అంటూ ఉంటే బంగ్లాదేశ్ సైనికులు అటు సైడ్ వెళ్తుంటే తాట తీసి ఆరేస్తూ పిర్ర మీద చెడ్డి కూడా లాగేసి పిర్ర పగలగొట్టి పంపిస్తున్నాయి. ఇప్పుడు వాడంటాడు మయన్మార్లో ఉన్నటువంటి ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం కూడా మాది అంటాడు. త్వరలో స్వాధీనం చేసుకుంటామంటాడు. దానికి పాకిస్తాన్ మద్దతు. ఈ పాకిస్తాన్ని తుక్కుగా కొట్టాం మనం. ఇప్పటివరకు ఒక యుద్ధంలో మనం వాళ్ళు గెలవల. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ అంటే అదొక పాకిస్తాన్, అదొక పాకీ దేశం, అది అడుక్కునే దేశం, ఎవడు అప్పిస్తాడని చెప్పి చేసే రకం అని అంతా అనుకుంటూ ఉంటే ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు అలా రకంగా తయారైపోయింది. అసలు ఎంత వరుసగా తయారైంది ఎదవలు. అటు చైనా మద్దతు ఇస్తుంది మాకు, సో మేమైనా ఏమైనా చేస్తామంటారు. ఈ ట్రంప్ పుణ్యం అని చెప్పేసి చైనా భారతదేశం దగ్గరైంది. పైన ఉన్నటువంటి రష్యా పుతిన్ కూడా ఏం చేస్తున్నాడు, చైనా ఇండియా రెండు కూడా ఫ్రెండ్లీ నేషన్స్ ఉండాలని చూస్తూ ఉన్నాడు. సో అటువంటిప్పుడు చైనా ఏం చేసింది, వాడి అవసరం కోసం జుట్టు దువ్విద్ది, ఆ జుట్టని లాగి అవతల పడేసింది. పాకిస్తాన్ అలాగా వాడుకుంది, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అలాగా వాడుకుంటుంది. ఎనీ టైం భారతదేశం కనుక జూలు కనుక విదిల్చి సింహంలాగా మీద పెడితే బంగ్లాదేశ్ బిక్క చచ్చిద్ది ఇంక అంతే. బట్ మన వాళ్ళు యుద్ధం చేయరు. మరి ఏం చేస్తారు? జయశంకర్ విదేశాంగ మంత్రి కానీ, అజిత్ దోవల్ మన రక్షణ శాఖ సలహాదారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో ఉద్దండులు ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో బయటకు కానరానటువంటి యుద్ధాన్ని ఈరోజు బంగ్లాదేశ్ మీద వాళ్ళు స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఇక బంగ్లాదేశ్ కక్కా వికలమైపోవడమే. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. అటు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ రెండు కూడా మనకు అటుపక్క ఇటు పక్క ఉన్నాయి. ఏ రకంగా ఒక భయంకరమైన మరకలలాగా. ఆ మరకల మొత్తాన్ని కూడా తుడిచిపెట్టగలిగితేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మోదీ ఉంటేనే అది సాధ్యమైంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రానున్న రోజులలో ఆ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి కుక్కలు కనుక మన దగ్గర ఉంటే వాటిని కొట్టండి మీ ఓటుతో. మోదీని మాత్రం మనం పదే గెలిపించుకుందాం. అప్పుడే మన భారతదేశం హిందువులు అంత సుభిక్షంగా ఉండగలుగుతాం. నాట్ ఓన్లీ హిందూస్, భారతదేశంలో ఉన్న క్రైస్తవుడైనా ముస్లిమైనా అంతా కూడా ప్రశాంతంగా ఈరోజు బతకగలుగుతున్నారంటే అది మోదీ వాళ్ళే. అవునా కాదో కింద కామెంట్లో తెలియచేయండి. ఈ బంగ్లాదేశ్కి మాత్రం ఎనీ టైం దాన్ని తోక కత్తిరిస్తారు. చికెన్ నెక్ అని ఏదైతే 20 కిలోమీటర్ల భాగం అనేది ఉంటుందో త్వరలో అది ఎలిఫెంట్ నెక్ కాబోతుందని నాకు తెలుస్తాం. ఎలిఫెంట్ నెక్ ఎంత 60 కిలోమీటర్ల వెడల్పు. ఎలా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భూభాగాన్ని త్వరలో భారత్లో అంతర్భాగం చేయబోతున్నారు. అది ఎలా? ఐక్యరాజ్య సమిత లేదు అన్నప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే లేదు మేము భారతదేశంలో భాగమవుతాం అని చెప్పేసి నిరసన తెలియజేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పటికే పాకిస్తాన్ వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ వల్ల, ఇటు బలూచిస్తాన్లో వచ్చేసి ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలు ఎవరుతున్నారు వాళ్ళ వల్ల అల్లలాడిపోతుంది. ఆ పాకిస్తాను కుక్కనుడు కొట్టించుకుంటూనే ఉంది అటు ఆఫ్ఘనిస్తాన్ చేత మన చేత. ఈ మధ్యలో సౌదీ వాడు వచ్చేసి రామ్మ నాకు తోడుండమ్మా, నేను నీకు తోడుంటామని సొల్లు కబుర్లు చెప్పాడు. అది వాడి స్వార్థం కోసం. అది తెలియట్లా. అది అర్థం కాక ఈ బంగ్లాదేశ్ ఉన్న యూనస్ ఖాన్ గాడు వీడు ఇప్పుడు హడావుడి చేస్తా పోతున్నారు. అంతిమంగా మరలా చెబుతున్నా, ఎప్పటికైనా ఏ రోజుకైనా సరే ఈ ప్రపంచంలో విశ్వగురువు అంటే భారతదేశమే. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పేసి అడగాల్సిన ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశాన్ని.